హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. ముందుగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి దోమపోటు. మన దోమపోటును మనం చూసుకున్నట్టయితే మన పంట మొత్తం కాలంలో చాలా పెద్ద మొత్తంలో నష్టం చేసేది దోమపోటని మనం చెప్పుకోవచ్చు. ఇది రావడానికి కూడా మనకు కారణాలొచ్చేసి మబ్బు వాతావరణం, చిరుజల్లులు, వర్షాలు పడడం, ఉక్కపోత వాతావరణం, ఇలాంటి వాతావరణంలో కూడా ఈ దోమపోటనేది ఎక్కువ ఆశించడం జరుగుతుంది. మరొకటేందంటే యూరియా. యూరియా గూడా ఏందంటే అధికంగా వాడడం. పరిమితికి మించి యూరియా వాడడం వల్ల పొలం గూడా మనకెందుకంటే చాలా గ్రీనిష్‌గా ఎందుకంటే ముదురాకు పచ్చగా రావడం వల్ల గూడా ఈ దోమ గూడా ఎక్కువ ఆశించడానికి ఛాన్స్ ఉంటది. మళ్ళొకటేందంటే మనం నాట్లు ఏసేటప్పుడు గూడా దగ్గరగా నాట్లు వేయడము, 2 మీటర్లకు ఒక 20 సెంటీమీటర్ల కాలిబాటలు గూడా విడవకపోవడం. ఎందుకంటే ఆ కాలిబాటలు విడవడం వల్ల మధ్యలో ఏందంటే గాలి ప్రసరణ బాగుంటది గాబట్టి ఈ దోమపోటు గూడా రావడానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉండడం జరుగుతుంది. మరియు ఈ దోమలు వచ్చేసి మనకు 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఒకటి ఏందంటే తెల్లదోమ మరియు ఇంకొకటి గోధుమ రంగు దోమ. తెల్లదోమ వచ్చేసి వైట్ బ్యాక్ ప్లాంట్ హాపర్ అంటాము. మరియు గోధుమ రంగు దోమ వచ్చేసి బ్రౌన్ ప్లాంట్ హాపర్ అంటాము. తల్లి మరియు పిల్లదోమలు మనకు మొదళ్ళ దగ్గర చేరి జీవరసాన్ని పీల్చడం వల్ల మనకు మొక్కలు మొత్తం పైనుంచి కిందికి ఎండిపోవడం జరుగుతుంది. ఇది మనకెట్లా అంటే సుడులుగా అక్కడక్కడ కొద్దిగా రౌండ్ ఆఫ్‌గా అటాక్ చేసి సుడులుగా ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని మనము సుడిదోమ అని కూడా అనడం జరుగుతుంది. దీనికి మనకు మేజర్‌గా నీళ్ళ సౌకర్యం కూడా, వాటర్ కూడా ఏందంటే చాలా మురికి వాటర్ కూడా నిల్వ ఉంచడం కూడా ఒక మేజరు కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీళ్లు ఇనికినంకనే పెట్టిన నీళ్ళు ఆల్రెడీ భూమిలోకి ఇనికినంకనే మళ్ళా నీళ్ళు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటది. ఎందుకంటే ఆ వాటరు భూమి లోపటికి ఇనకక ముందే మళ్ళా మనం వాటర్ పెట్టడం, ఆ వాటర్ కూడా ఏందంటే చాలా మురుగు నీరుగా నిల్వ చెందడం, దానివల్ల కూడా ఎందుకంటే దోమ రావడానికి అవకాశాలు ఉండడం జరుగుతుంది. మరియు మనకేందంటే దీనికి మనము తగిన జాగ్రత్తలు టైం లోపలనే తీసుకోవాలి. లేకుంటే మనకేందంటే ఈ పూత దశ నుంచెల్లి కూడా మనకు పంట మొత్తాన్ని పెద్ద మొత్తంలో ఈ దోమపోటు అనేది చాలా నష్టం చేయడం జరుగుతుంది. మనకచ్చేసి ఏందంటే మళ్ళా ఈ కీటకాలల్లో కూడా మనకు 2 రకాలు ఉండడం జరుగుతుంది. ఒక కీటకం ఏందంటే కొరికి తినడం ఒక కీటకము. ఇంకొకటొచ్చేసి ఏందంటే మొక్కలోని రసాన్ని పీల్చే కీటకాలు. మనకి దోమ వచ్చేసి ఏందంటే రసాన్ని ఆల్రెడీ పీల్చడం జరుగుతుంది కాబట్టి అది పెద్ద మొత్తంలో నష్టం చేయడం జరుగుతుంది. మన రైతన్నలు ముందుగా పొలం కాడికి పోయినప్పుడు కూడా ఎందుకంటే గుర్తించి తొందరగా తగిన చర్యలు తీసుకొని దీనికి నివారణ చర్యలు వచ్చేసి మనకు ముందుగా మనకు ప్రివెంటివ్‌గా రాకముందు మనము వాడుకోవడానికి మంచి మందులు వచ్చేసి సింజెంటా కంపెనీ వారి చెస్సు. ఇందులో టెక్నికల్ వచ్చేసి మనకు పైమెట్రోజైన్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 120 గ్రామ్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ధనుక కంపెనీ వారి అప్లై. ఇది కూడా సేమ్ టెక్నికలు. ఒక ఎకరానికి ఇది కూడా 120 గ్రామ్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండోఫిల్ కంపెనీ వారి టోకెన్. ఇందులో టెక్నికల్ వచ్చేసి మనకు డైనోటి ఫురాను ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పిఐ కంపెనీ వారి ఓషన్. ఇందులో కూడా సేమ్ టెక్నికల్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 టెక్నికల్ కలిగినాయి, అంటే పైమెట్రోజైన్, డైనోటి ఫురాన్ 2 టెక్నికల్ కలిగినాయి మందులు వచ్చేసి పిఐ కంపెనీ వారి డిస్ట్రప్టర్. ఇది ఒక ఎకరానికి
133 గ్రాములు వాడుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది స్కై స్టార్. ఇది కూడా సేమ్ టెక్నికల్, 2 టెక్నికల్ చాలా బాగా పనిచేస్తాయి. ఇది కూడా సేమ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కోటేవా కంపెనీ వారిది పెక్సలోన్ వచ్చేసి ఇది కూడా 1 ఎకరానికి 94 ml అయితే సరిపోతుంది. దీనిలో టెక్నికల్ వచ్చేసి ఫ్లూ మెజో పైరిమ్ టెక్నికల్ ఉండడం జరుగుతుంది. ఇది 1 ఎకరానికి 94 ml. నెక్స్ట్ వచ్చేసి ధనుక కంపెనీ వాళ్ళది డిఫెండ్. ఇది 1 ఎకరానికి 90 ml. ఇందులో కూడా సేమ్ టెక్నికల్ ఉండడం జరుగుతుంది. ట్రిఫ్లూ మెజో పైరిమ్ టెక్నికల్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సింజట వాళ్ళది వెస్టోరియా. ఇది కూడా చాలా మంచి మందే. ఎకరానికి ఒక 50 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఇవి మనము ముందస్తుగా దోమ రాకముందు ముందస్తుగానే మనము స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ చెప్పిన మందులు ముందస్తుగా వాడుకోవాలి. ఈ 2 టెక్నికల్ ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఈ పెక్సలోన్ కానీ దోమ వచ్చిన తర్వాత కూడా రాకముందు వచ్చిన తర్వాత కూడా వాడుకోవచ్చు. దోమ వచ్చిన తర్వాత మనము స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా అందులో మనము అస్పేటు స్టార్తిని కానీ లేకపోతే యూపీఎల్ వాళ్ళది కానీ టాటా వాళ్ళది కానీ మిగతాది ఏదైనా కానీ అస్పేటు 1 ఎకరానికి 250 నుంచి వెళ్ళి 500 గ్రామ్స్ కూడా మనము వాడుకోవచ్చు. ఇది మన రైతన్నలందరూ తప్పకుండా ఆల్రెడీ గమనించి ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకొని మనకు దోమలు కూడా ఒకవేళ, ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి లేట్ చేసే ఉంటే దోమలు కూడా కనిపించిన వెంటనే ఒక దుబ్బుకు 5 కానీ ఇంకా అంతకంటే ఎక్కువ కానీ మనకు కనిపించిన వెంటనే ఖచ్చితంగా, ఎందుకంటే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తొందరగా మనం స్ప్రే చేసుకొని పంట నష్టం జరగకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో మనం ముందు నుంచెల్లే దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఇది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అని అనుకుంటున్నాను. మీకు నచ్చేది ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మనది ఎందు గురించి అంటే అగ్రికల్చర్ ఇన్ఫర్మేటివ్ ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనము తెలియజేయడం జరుగుతుంది. మరొకటి ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాకాలం, ఎందుకంటే వర్షాకాలం ఏంటంటే ఎంఎస్పి మద్దతు ధర కూడా మనకు పెరగడం జరిగింది. ఇది రేట్ వచ్చేసి 2024-25 సంవత్సరానికి వచ్చేసి కామన్ రకం వచ్చేసి 24-25 సంవత్సరంలో 2300 ఉన్నది. ఇప్పుడు వచ్చేసి 25-26 సంవత్సరంలో 2025-2026 సంవత్సరానికి 2369గా పెరగడం జరిగింది. అంటే మనకు 69 రూపాయలు పెరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏ గ్రేడ్ వచ్చేసి పాత ధర వచ్చేసి 2320 రూపాయలు ఉండడం జరిగింది పాత ధర వచ్చేసి. ఇప్పుడు కొత్త ధర వచ్చేసి 2389 కావడం జరిగింది. అంటే మనకు దీనిలో కూడా ఏ గ్రేడ్లో కూడా మనకు 69 రూపాయలు మనకు ఎంఎస్పి కనీస మద్దతు ధర పెరగడం జరిగింది. ఇది మన రైతన్నలందరూ గమనించగలరు. మళ్ళీ ఇందులో కూడా మనకు దోమపోటు రావడానికి సన్న రకాలలో కూడా చాలా మేజర్గా సన్న రకాలలో కూడా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు బీపీటీ కానీ జై శ్రీరామ్ కానీ లేకపోతే కావేరి చెంటు కానీ సన్న రకాలలో కూడా ఏంటంటే ఇది ఇంకా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన రైతన్నలు ఏంటంటే తప్పకుండా ఇది గమనించి తొందరగా మనకు మంచి మందులు స్ప్రే చేసుకొని రాకముందే ఏది ఉంటే చాలా, ఎందుకంటే డబ్బులు తక్కువ ఖర్చుతోటి చాలా మనం, ఎందుకంటే పొలాన్ని మనం కాపాడుకోగలుగుతాం, పంట కూడా నష్టం జరగకుండా చూసుకోగలుగుతాం. కాబట్టి మన రైతులను తప్పకుండా ఇది గమనించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.